తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్రనటుల పరిస్థితి ఒకేలాగా ఉంది అనిపిస్తుంది. ఒకరు జూనియర్ ఎన్టీఆర్, ఇంకొకరు అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్ పాత తరంలో సీనియర్ ఎన్టీఆర్ యొక్క మనవడు. అదేవిధంగా అల్లు అర్జున్ అల్లు రామలింగ యొక్క మనవడు. ఇద్దరు కూడా చరిత్రల పరంగా, కుటుంబ పరంగా పెద్ద కుటుంబాల నుంచి బాగా ఫేమ్ ఉన్నటువంటి చిత్ర పరిశ్రమలో నుంచి రావడం జరిగింది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి కొంతకాలం పాటు అంటే చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తాను సింహాద్రి సినిమా హిట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పెద్దగా కలిసింది లేదు. అయితే బన్నీ మాత్రం చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమలోకి రావాలనుకున్నప్పటి నుంచి కూడా కొద్దిగా మెగా కుటుంబంతో సంబంధాలు కొనసాగుతూ వచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి తర్వాత నందమూరి కుటుంబంతో కలుసుకోవడం, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యునిగా కొనసాగుతూ వచ్చింది. అయితే రాజకీయంగా కొంత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత తన వ్యక్తిగత కెరీర్ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల నుంచి కొద్దిగా దూరంగా జరగడం, అదేవిధంగా తన తండ్రి గారికి హరికృష్ణ గారికి కొన్ని పార్టీలు చిన్న చిన్న ఇబ్బందులు రావడం, ఆయన పట్ల చిన్న చూపు చూడడం, ఇలాంటివి జరిగినప్పుడు ఆయన కూడా కొద్దిగా కలత చెంది పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. కానీ బన్నీ విషయం తీసుకుంటే బన్నీ వాళ్ళ తాత అంటే అల్లు రామలింగయ్య గారు ఆయన రాజకీయంలో ఉన్నదేం లేదు. ఎన్టీఆర్ గారు అనే వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది, సీఎం కావడం జరిగింది. కానీ అల్లు రామలింగయ్య గారికి ఆ ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ మామగారు చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యం ఆ పార్టీ తరపు సపోర్ట్ ఇవ్వడం, కొన్ని చోట్ల ప్రచారం చేయడం కూడా జరిగింది బన్నీ. అయితే ఇప్పుడు ఇద్దరి స్థితి ఒకేలాగా ఎందుకుంది అంటున్నామంటే ఇద్దరు కూడా సినిమా నటులే. ఇద్దరు కూడా ఎంత సినిమా నటులు అంటే ఇద్దరు కూడా ప్రాథమిక దశలో చాలా బాగా కష్టపడి ఇద్దరు పైకి వచ్చి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒకరికి జాతీయ నటుడు అవార్డు వస్తే అల్లు అర్జున్కు, ఇంకొకరికి ట్రిపుల్ ఆర్ తరపున ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళిపోవడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు కూడా ఎవరికి ఎవరు తీసిపోయేవాళ్ళు కాదు. అదేవిధంగా ఇద్దరికి కూడా కొద్ది పోలికలు కూడా ఉన్నాయి. డ్యాన్స్ పరంగా తీసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న నటులలో వీళ్ళిద్దరికి ఇద్దరే, ఎవరిని తక్కువ కాదు, ఎవరికి ఎవరు ఎక్కువ కాదు. ఒకరిని మించి ఒకరు చేసే స్థితిలో ఉంటారు, యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వీళ్ళిద్దరికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే రాజకీయపరమైనటువంటి సమస్య వచ్చి పడింది. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఎటువంటి రాజకీయ ఇంట్రెస్ట్ లేదు. కానీ కొన్ని అనుకోని సంఘటనల మూలంగా, కొన్ని అనుకోని పరిస్థితుల మూలంగా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి రాజకీయాలు కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఉదాహరణకు మనం తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తీసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ గారు మామూలుగా వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ మీద అభిమానం ఉంది. కానీ ఆయన ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు పోలేరు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా, కొన్ని ఇబ్బందుల దృష్ట్యా పూర్తిగా దూరంగా ఉండడం జరిగింది. అయితే దానికి తెలుగుదేశం వాళ్ళు రకరకాలుగా ఆయన మీద ట్రోల్ చేయడం, ఆయన సినిమాలకు ఇబ్బంది కలిగడం, ఒకానొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వచ్చినాయంటే ఆ కృష్ణా గుంటూరు ప్రాంతంలో విష ప్రచారం చేయడం, సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా ఎట్టుంటుందో ఎవరికి తెలియదు, కానీ ముందే ఏదో బాగలేదనుకోవడం, దాన్ని ఆడనీకుండా చేయడం, ఆయనకు నష్టం చేకూర్చాలని, ఆయన పేరు ప్రతిష్టలు దెబ్బతీయాలని, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. అంతటితోనే ఆగలే, ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా చొరబడడం జరిగింది. ఆయన ఏదో లోకేష్కి భవిష్యత్తులో పోటీ కాబోతాడని, ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియదు. వ్యక్తిగతంగానే కొందరు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరని, ఆయనకి ఏం సంబంధం అని రకరకాలంగా ఎవరు తోచింది వారు మాట్లాడుతున్నారు. సరే, మాట్లాడినప్పటికీ ఆయనకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళు కూడా మనసులే కదా, వాళ్ళు అదేవిధంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మిగతా వాళ్ళ విషయాల్లో స్పందించాల్సినప్పుడు మాత్రం స్పందిస్తూ, అవసరం లేని విషయాలు స్పందించకుండా వాళ్ళంతటా వాళ్ళు ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వైపు వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏంది? సరే, మిగతా పరిణామాలు ఎలా ఉన్నా మన ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదంట. ఏం రాజకీయాలు ఎందుకు అరెస్ట్ అయ్యిండు? ఏదో వాళ్ళ సమస్యలు ఉన్నాయి, రాజకీయ పరంగా అరెస్ట్ అయ్యిండు కాబట్టి స్పందించాల్సిన అవసరం ఏముంటుంది జనరల్గా, దానిపైన స్పందించలేదు. పోనీ ఆయన వాంటెడ్గా స్పందించలేదు అనుకుందాం, అయినా మీరు ప్రతి విషయంలో ఆయన స్పందించాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది?
అది మనసులో పెట్టుకొని ఇంక ఆయన దారుణంగా ట్రోల్ చేయడం, దాని వెనుకల ఏదో వైసీపీ వాళ్ళు ఉండారని రకరకాలుగా చేస్తున్నారు. అది జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయంగా ఉన్నటువంటి ఇబ్బంది. ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ కూడా సేమ్ అలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ మామగారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత, సరే పార్టీకి ఆయన మద్దతు బహిర్గతంగా ఎప్పుడు చేయనప్పటికీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా మన ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ గారు తన మిత్రుడు శిల్పా రవి నంద్యాల నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో ఆయనకు మద్దతుగా నిలబడాలని అక్కడికి పోవడం జరిగింది నంద్యాల ఎలక్షన్స్ ముందు. దాన్ని మనసులో పెట్టుకొని అప్పటి నుంచి ఆయన ట్రోల్ చేయడం, ఆయన ఏదో వైసీపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుండడు అనడం, రకరకాలుగా చేస్తున్నారు. ఇప్పుడు తీరా ఆయన సినిమా వచ్చింది పుష్ప, ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఆడుతుంది. కానీ ఈ సినిమాను ముందుంచి ఒక పద్ధతి ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఆయన అటవీ శాఖ మంత్రి అనే ఉద్దేశంతో, మామూలు ఉద్దేశంతో అన్నాడో లేదా మనసులో పెట్టుకున్నాడో మనకు తెలియదు. ఏమన్నాడు, ఇలాంటి స్మగ్లింగ్ ఇలాంటి ప్రోత్సహించే సినిమాలు కొన్ని వచ్చుండయి, వాటన్నింటిని అరికట్టాలనే ఉద్దేశంతో అక్కడి నుంచే దాన్ని చెడుగా ప్రచారం చేసుకుంటూ పద్ధతి ప్రకారం రావడం జరిగింది. తీరా సినిమా రిలీజ్ 3 రోజుల నుంచి రకరకాల కామెంట్లు, రకరకాల వెకిలి చేష్టాలు, వాళ్ళెవరో కొందరు అంటారు వాడట్టా ఈడిట్టా అనడం, అవి వాళ్ళ వ్యక్తిగతాలు మీకెందుకు అవసరమా? అంటే ఎవరికి కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఉండవా? మీరు చెప్పినట్టు వినాలనా? మీరు చెప్పిన పార్టీలోనే ఉండాలనా? మీ అజమాయిషి కిందనే ఉండాలనా? సాధ్యం కాదు కదా. ఎవరు ఇష్టం వచ్చిన పార్టీలో అయినా వీళ్ళిద్దరు ఏ పార్టీలో కూడా లేరు. అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళు ఏ పార్టీలో లేరు. మీరు ద్వేషించినప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. అదే కదా జరిగేది. ఇప్పుడు ఈ యొక్క పుష్ప 2ను ఏదో పోల్చుకొని అప్పుడేదో సుకుమార్ గారు ఆర్య 2 తీసినారు, ఆర్య 1 బాగా ఆడింది, ఆర్య 2 ఫెయిల్ అయింది కాబట్టి ఇది కూడా ఫెయిల్ కాబోతుందని ముందే మీరే ఊహించుకొని విష ప్రచారం చేశారు. కానీ ఏమైంది? బ్రహ్మాండంగా విడుదలై ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్న విధంగా ఆడుతుంది సినిమా. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని టికెట్ల రేట్లు ఎక్కువ పెంచడం ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అక్కడక్కడ చిన్న అపశృతులు జరిగింది. అవి బాధాకరమే. అయినా సరే వాళ్ళేమి జరగాలని కావాలని కోరుకోలేదు కదా, అనుకొని జరిగిన సంఘటనలు, అది వేరే విషయం అనుకోండి. వీళ్ళిద్దరి పరిస్థితి పాపం ఒకే రకంగా ఉండిపోయింది. వాళ్ళకేం వ్యక్తిగతంగా ఎటువంటి ఇది లేకపోయినా కూడా ఇంకా ఘోరంగా ఇక్కడ ఏంది, అల్లు అర్జున్ గారి భార్యను పాపం ఆమె తీసుకురావడం, ఆమె ఎవరికో సపోర్ట్ చేస్తుందని ఆమె మాట వింటుండని అల్లు అర్జున్ విమర్శించడం కొందరు. అదేవిధంగా సేమ్ జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఆమె ఆ వైపు నుంచి కూడా. ఎందుకు అసలు ఇలాంటి వ్యక్తిగత పరిస్థితులు మీరు బయటికి తీసుకురావడం? వాళ్ళు సినిమాలుగా తీస్తున్నారు, మీకు ఇష్టం ఉంటే చూడండి, మీకు కష్టమైతే దూరంగా ఉండండి. అంతేగాని పని కట్టుకొని ఏదో మీ పార్టీకి సపోర్ట్ చేయలేదని కడుపుమంటతోనూ, మీరు చెప్పినట్టు వినలేదను, మీ అజమాయిషి కింద ఉండాలను ఎందుకుంటారు ఎవరుగాక? ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరి కింద పనిచేసే పరిస్థితులు లేవు, ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. అయినా మీ దుర్బుద్ధి, మీ ద్వేషం కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయాలనుకోవడం మీ దుర్బుద్ధి కదా, మంచిది కాదు. వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకు వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి. సినిమాలుగా చూసేటువంటి ఆలోచన లేని, పెద్దరికం లేని మీరు మళ్ళీ ఏదేదో మాట్లాడతారు, అటువైపు నుంచి జనసేన నుంచి, ఇటువైపు తెలుగుదేశం నుంచి. అయినా ఇంకేముందిలే, మీరు వాళ్ళిద్దరిని అడ్డుకునే స్థితిలో వాళ్ళు కూడా లేరులే. వాళ్ళు ఆల్రెడీ ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారు, జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ జాతీయ స్థాయిలోకి వెళ్ళిన నటులు. వాళ్ళని మీరు ఏదో అంటారు చూడు సామెత, చిన్న విషయాలకు అడ్డు చెప్పి అడ్డుకట్ట వేయాలని చూస్తే అది ఆగే పరిస్థితి కూడా కాదు, ఇది మంచిది కూడా కాదు. సినిమా పరిశ్రమలో కూడా చూస్తున్నాం, కొంతమంది ఏదో చిరంజీవి గారి కుటుంబం అంటే భయపడో భక్తో, సరే వాళ్ళు ఏదో అవకాశాల కోసం రకరకాల ఆలోచనలు చేసి ఉండొచ్చు, కానీ అందరూ అట్లే ఉండాలనుకోవడం ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకుంటారు? ఎంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా మీరేం పోషించలేదు కదా. అటువైపు బాలకృష్ణ కానీ ఇటువైపు చిరంజీవి కానీ వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు ఎవరిని ఎదగనీకుండా తొక్కిపడేసి ఒక రకంగా చెప్పాలంటే సినిమాలలో. అలాంటిది మీరు ఏదో దేశాన్ని ఉద్ధరించున్నట్టు, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించున్నట్టు మీరు చెప్పిన వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే అది కుదరదు. ఆ స్థాయిలో కూడా ఎవరు లేరు. పోనీ మీరు సపోర్ట్ చేసి మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు గత ప్రభుత్వం బాగాలేదు మేము వచ్చి ఏదో చేస్తామని ఏం చేస్తున్నారు ఇద్దరు?
ఇండైరెక్ట్గా చిరంజీవి గారు కూడా చాలా మాట్లాడింది గత ప్రభుత్వం బాగలేదని. ఇంకా బాలకృష్ణ గారు ప్రత్యక్ష రాజకీయాలు ఉండాలనుకోండి, ఏం చేస్తుంది మీరు అధికారంలోకి వచ్చి? ఒకవైపున ఒక ఆయనకేమో సొంత బావగారు సీఎం, ఇంకొకరికేమో ఇంకొక ఆయన తమ్ముడేమో సొంతం డిప్యూటీ సీఎం. ఏం చేస్తుంది రాష్ట్రాన్ని? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయొచ్చు, పేదల పొట్ట కొడుతూ ప్రతిదానికి గతం గతం అంటూ చెప్పుకుంటూ తిరుగుతుంటూ కాలయాపన చేస్తుంది. అదంతా ఒకవైపు అయితే మళ్ళీ ఇట్లా ఈ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ విధమైన విష ప్రచారాలు. దేనికి విష ప్రచారాలు? అసలు అక్కడ సత్తా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. మీరు ఎంత విష ప్రచారం చేసినా ఏం కాదు. ఆలోచించుకోండి ఇప్పటికైనా.